सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరః చంచరీకో నిరంతరం మంగళమాతనోతు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:39. తిథి ద్వాదశి సాయంకాలం 6:57 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 3:33 వరకు. వర్జం మధ్యాహ్నం 12:32 నుంచి 2:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:35 వరకు. అమృతకాలం రాత్రి 9:33 నుంచి 11:03 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషాలు: పరశురామ ద్వాదశి, అలాగే ప్రదోషం కూడా. పరశురాముడు శ్రీరాముని యొక్క అవతారానికి ముందు అవతారం. ఈ దశ అవతారాలలో పరశురామ అవతారం ఒకటి. ఆయన చేసిన పని ఏంటి అంటే దుష్ట శిక్షణ చేశాడు. దుష్టులైన ప్రభువులను శిక్షించటం అనే కార్యక్రమాన్ని చేశాడు. ఈయన్ని మనం ధ్యానించడం ద్వారా, పూజించడం ద్వారా వివేకం కలుగుతుంది. అలాగే పితరులను గౌరవించే వినయం కలుగుతుంది. అలాగే చెడును తొలగించేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఆచరణలో జ్ఞానాన్ని వినియోగించుకోవడం పెరుగుతుంది. ఇంకా విశేషించి ఆయన్ని స్మరించడం ద్వారా ఇతరుల మన్ని అన్యాయంగా బాధించడం ఉండదండి. మనం ఎవరైనా బాధిస్తున్నారనుకోండి అన్యాయంగా, ఇతని యొక్క స్మరణ అంటే పరశురాముని యొక్క స్మరణ ఆ దోషాన్ని నివారిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈరోజు సాయంకాలం ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం నుంచి 1:12 పాటు శంకరుణ్ణి ఆరాధన చేయాలి. శంకరుడు అంటేనే సుఖకరుడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆయన యొక్క ఆచరణలో ఆరోగ్యం, అలాగే అపమృత్యు దోష నివారణ, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. అమ్మవారు అన్నపూర్ణ, ఆహారానికి లోటు ఉండదు, అలాగే ఆరోగ్యానికి లోటు ఉండదు. శిరస్సు మీద ఉన్న గంగ స్మరణ చేతనే సర్వపాపాలను తొలగిస్తుంది. కుమారుడు కుమారస్వామి అలౌకిక జ్ఞానములను సమన్వయం చేసి వ్యవహరించే వివేకాన్ని ఇస్తాడు. గణపతి ముందుగా ఆరాధించదగిన వాడు, అన్ని విఘ్నాలని తొలగించేటువంటి వాడు, అలౌకిక శక్తులకన్నిటికీ కూడా మూలాధార రూపమైన మూలాధార శక్తి స్వరూపుడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పూజించడం, ధ్యానించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. నేటి ఆణిముత్యాలు: ఆత్మ సాక్షాత్కారానికి సందేహం ఒక ప్రతిబంధకం. ప్రస్తుత పరిస్థితుల్లో సునామీ కంటే ఉధృతంగా మానవాళిని ముంచివేస్తున్న ఉప్పెన అజ్ఞానం. దాన్ని ఎదుర్కొనే రక్షణ కవచాలే జ్ఞానం, ధ్యానం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మానవ జీవితము విజయ లక్ష్యం వైపు పయనించటానికి ఏకాగ్రత అనేటువంటిది అత్యంత ఆవశ్యకము. ఏకాగ్రత లేకుండా చేసినటువంటి ప్రతి పనిలో కూడా విఘాతములు సంభవిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. భక్తి తత్వంలో కానివ్వండి, మనం నిర్వహించేటువంటి బాధ్యతల్లో కానివ్వండి, చేసేటువంటి వృత్తుల్లో కానివ్వండి. కుమ్మరి కుండను తయారు చేసేటప్పుడు ఏకాగ్రత కనుక లోపించినట్లయితే
ఆ యొక్క ఆకృతిలో చాలా తేడాలు వస్తాయి. అలాగే ఒక నేత పనివాడు ఆ చీరను చక్కగా నేసేటప్పుడు ఏకాగ్రత లక్షణంతో కనుక నేసినట్లయితే అందమైనటువంటి చీర వచ్చి తీరుతుంది కదా. అలాగే ప్రతి ఒక్క పనిలో కూడా ఏకాగ్రత కలిగినటువంటి జీవన విధానం విజయసిద్ధికి రాచబాట ఏర్పరుస్తుంది అని చెప్పేసి మన ఋషులు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం. భగవంతుని ధ్యానం చేసేటప్పుడు కూడా ఏకాగ్రత లక్ష్య సాధన కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ భగవద్ధ్యానంలో ఉండేటువంటి గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఏకాగ్రత లేకుండా చేసేటువంటి ధ్యానము నిష్ప్రయోజనమే అవుతుంది. అంటే ఈ చిత్త వికాసం కావాలి. మనస్సు వికాసవంతమై ఏకాగ్రత లక్షణంతో గనక భక్తిని గనక అలవర్చుకున్నట్లయితే, త్రికరణ శుద్ధితో గనక పనులు గనక చేసినట్లయితే, త్రికరణ శుద్ధితో గనక భగవంతుని ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా మానవ జీవితంలో జ్ఞాన జ్యోతి వెలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి మన ప్రాచీన ఋషులే మనకు తెలియజేశారు. అక్కడ తపస్సు లాంటిది. ఏకాగ్రత అంటే ఒక తపస్సు. నేను అది సాధించాలి. సంకల్ప బలం కూడా గొప్పగా ఉండాలి. ఆ సంకల్ప బలంతో ఏకాగ్రత కూడి ఎవరైతే తాము దైవ చింతన వైపు మనస్సును లగ్నం చేస్తారో వారికి తప్పనిసరిగా అదృష్టమనేటువంటి జ్ఞానం వరించి తీరుతుంది అని చెప్పేసి మన ఋషులు చెప్పిన సూత్రాన్ని అందరం అర్థం చేసుకొని పాటించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ మంత్రము మహర్షులకును లోనుండి నిర్గమించినది, స్వామి నాకో వెలి నుండి ఆత్మలోపలికెక్కవలయు. స్వామి ఈ మంత్రము నీది కాదన్నవాడెవ్వడు, నను నీ మంత్రమున నిల్పు భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ. ఓ శ్రీరామచంద్రమూర్తి, జ్ఞానులు తపోధనులు అయిన మహర్షులకు నీ తారక మంత్రం ఎవ్వరూ ఉపదేశించలేదు. వారికి ఆత్మనిష్ఠులైనటువంటి సమయంలో వారికి స్ఫురించింది నీ తారక మంత్రం. దానంతట అదే వారిని ఆవేశించింది, వారిని ఆవహించింది నీ కరుణ. కనుక వారికి ఎవరూ చెప్పకుండానే స్ఫురించి ఆ మంత్రాన్ని జపించి తరించారు. కానీ నా విషయంలో అలా కాదు. స్వామి నాకో వెలి నుండి ఆత్మలోకెక్కవలయు, నాకేమో బయట నుండి ఆత్మలోకి వెళ్ళాలి. మహర్షులకి లోపల నుండి ఆత్మబోధగా వారికి ఆ మంత్రము స్ఫురించింది. నీ మంత్రము మహర్షులకును లోనుండి నిర్గమించినది, స్వామి నాకో వెలి నుండి ఆత్మలోపలికెక్కవలయు. స్వామి ఈ మంత్రము నీది. ఇది తపోనిష్ఠులైన వారికి ఆత్మలో స్ఫురిస్తే ఏమి, నా వంటి వారికి ఎవరైనా సద్గురువులు ఉపదేశిస్తేనేమయ్యా. ఈ మంత్రము నీది, ఇది నీ మంత్రం కాదన్నవాడెవడు, నను ఈ మంత్రమున నిల్పు. నిరంతరము కూడా ఈ మంత్రాన్ని నేను అంటిపెట్టుకుని ఉండేలాగా, నిరంతరము నా మనస్సుతో ఈ మంత్రాన్ని మననం చేసేలా, నా నాలుకతో నిరంతరం జపించేలాగా నన్ను అనుగ్రహించవయ్యా.
ఈ మంత్రాన్ని నేను నిరంతరం అంటిపెట్టుకుని ఉండేలా చేస్తే నిన్ను కాదనేవాడెవడు అంటూ ఆ శ్రీరామ మంత్రాన్ని నిరంతరం జపించే స్థితిని తనకిమ్మని ఆ రాముణ్ణి ఆర్తితో భక్తితో అడుగుతూ చక్కని తెలుగు పలుకుబడులతో వేదాంత భావములతో చమత్కారములతో జీవుని వేదనతో అద్భుతమైన శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. ఆద్యంతమంగళమజాత సమాన భావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. దివ్యమైన పార్వతీ పరమేశ్వర వివాహ వేళ స్వామి యొక్క గోత్రాన్ని చెప్పమని ఆ కళ్యాణంలో వచ్చినటువంటి ఘట్టముల సందర్భంగా హిమవంతుడు ప్రశ్నించగానే హఠాత్తుగా వీణానాదం చేసే నారదుడు స్వామి యొక్క గోత్రము కులము కూడా నాదమే అని తెలియజేస్తూ శివునకు నాదమునకు భేదము లేదు, నాదము శివుని స్వరూపము, శివుడు నాదస్వరూపుడు. ఎందుకంటే సృష్టౌ ప్రథమజత్వాద్ధి లీలా సగుణ రూపిణ శివాన్ నాదస్య శైలేంద్ర సర్వోత్కృష్టత సహి. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అంటే పరమేశ్వరుడు లీలగా సగుణ స్వరూపాన్ని స్వీకరించిన వెంటనే ఆయన నుంచి నాదం ఉద్భవించింది. అసలు ఆ రూపము నాదము ఎలా వచ్చిందంటే ఏది ముందో చెప్పలేనట్లుగా వచ్చేట. నిర్గుణమైన పరతత్వము నాదస్వరూపముగా తనను తాను వ్యక్తం చేసుకున్నది. అంటే వ్యక్తము అనగానే సగుణమైపోయింది. ఆ వ్యక్తమైనది నాదము ద్వారానే వ్యక్తం చేసింది కనుక నాదమే ఆయన గోత్రము, నాదమే ఆయన కులము. అందుకు పరమేశ్వరుడు నాదము ద్వారానే తెలియబడుతున్నాడని చెప్పడానికై నేను వీణను మ్రోయించాను. ఇది ఎంతో లోతైన అంశం. ఒకవైపు లీలగా కథని చెప్తూనే ఉంటాయి పురాణం, ఆ మధ్యలో తత్వాన్ని యోగాన్ని పెడుతూ ఉంటాయి. అందుకు తత్వము యోగము ప్రాణంగా ఉండి లీల అనేటటువంటి కథా శరీరం మనకు కనబడుతుంది. అందుకే పురాణ కథల్లో తత్వాన్ని ఎలా తెలుసుకోవాలో పురాణ కథే చెప్తున్నది. ఇక్కడ ఒక విచారణాశీలమైన అంశాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆలోచిస్తే ఎన్నో అద్భుతాలు ఇందులో కనబడుతున్నాయి. అందుకు దివ్యమైన నాదము యొక్క శక్తి ఏమిటి, దీని మీద ఎంతో పరిశోధన చేయాలి. మంత్రము ద్వారా చాలామంది సాధన చేస్తారు. మంత్ర జపము ఉపాసన అని చెప్పబడుతుంది. దాని ద్వారానే భగవతత్వం మనం తెలుసుకుంటాం. అలాంటప్పుడు ఆ మంత్రము భగవత్ శరీరముగా చెప్పబడినప్పుడు అది కూడా నాద ఉపాసన అవుతున్నది. అందుకు సృష్టి అంతా నాదమయం. అక్షరములు, మంత్రములు ఇవన్నీ నాదములే. అదేవిధంగా స్వరములు, ఈ స్వరములతోనే సృష్టిలో ప్రతి శబ్దము పలకబడుతున్నది. అందుకే అంతా నాదస్వరూపమే. అలా నాదమయంగా పరమేశ్వరుని తెలుసుకుని ఉపాసన చేసేవాడే ఆ శివతత్వాన్ని అందుకోగలడు, ముక్తిని పొందగలడు. శబ్దబ్రహ్మణి నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. శబ్దబ్రహ్మములో నిష్ణాతుడైన వాడే పరబ్రహ్మమును పొందుతున్నాడు. శబ్దబ్రహ్మం అనగానే వేదము, నాదము. ఆ నాదమే ఓంకారమై ఆ ఓంకారం నుంచి సమస్త వేదాది శాస్త్రములు పుడుతున్నాయి. మనం చెప్పే సర్వశాస్త్రములు అక్షరములతో కూడి ఉంటాయి. ఆ అక్షరములన్నీ ఆ ఓంకారం నుంచి జనించినవే. ఆ ఓంకారము నాదస్వరూపమైన పరమేశ్వరుడు యొక్క రూపమే. అదేవిధంగా సృష్టిలో ఏ శబ్దమైనా 7 స్వరాలతోనే ఉంటుంది. సప్త స్వరములు ఇవి కూడా నాదజన్యములే. ఆ నాదం ఈశ్వర స్వరూపము. ఈ రహస్యం ఎవరు చెప్పగలరు? ఏదో పుస్తకాలు చెప్పడం, అటు ఇటు చదివి చెప్పడం కాదు. ఇక్కడ అనుభవంతో చెప్పగలగాలి. అలాంటి అనుభవంతో చెప్పగలిగినటువంటి నాద బ్రహ్మోపాసకులు త్యాగరాజస్వామి వారు ఆయన నాదాన్ని ఉపాసించారు. అందుకే ఆయన సంగీతంలో వాగ్గేయకారునిగా చక్రవర్తిగా భాషించారు. ఆయన ఆ నాద బ్రహ్మోపాసనకు ముక్తి పొందారు. ఆయన చెప్తున్నారు, నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస నాద తనుమనిషం శంకరం సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాద తనుమనిషం శంకరం మోదకర నిగమోత్తమ సమవేదసారం వారం వారం నాద తనుమనిషం శంకరం అనే కీర్తనలో ఆయన శివుడు నాదతనుడు, నాదమే ఆయన శరీరము, ఆయన స్వరూపము అని ఆవిష్కరిస్తున్నారు. ఆయన 5 ముఖములతో భాషిస్తున్నాడు. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. 5 ముఖములు
ఓంకారంలో ఉన్న 5 భాగములు, అకార ఉకార మకార బిందు నాదములు అనేది ఓంకారంలో ఉన్న 5 సూక్ష్మ భాగములు. అవే 5 ముఖములుగా భాషిస్తున్నాయి. ఓంకారం యొక్క తేజస్వరూపమే శివుని యొక్క రూపము. ఈ 5 ముఖముల నుంచే సప్తస్వరములు ఉద్భవించాయి. అంటే 5 ముఖాల నుంచి 5 స్వరములు, మరొక 2 ముఖముల నుంచి 2 అధిక స్వరములు, మొత్తం సప్తస్వరములు అందునుంచే వచ్చే సజ్జోజాతాది పంచవదనముల నుంచి. ఈ సప్తస్వరములతోనే శబ్దబ్రహ్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. సృష్టిలో ఎక్కడ ఏ శబ్దం వచ్చినా 7 స్వరాల్లో దేనితోనూ కలిసి ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా సప్తస్వరములు 5 అక్షరముల నుంచి జనించినట్లుగానే అక్షరములు కూడా అందులోంచే జనించాయి. కానీ అక్షర రూపంగాను స్వరరూపంగాను ఉంటుంది శబ్దం. 2 రూపముల శబ్దానికి, అక్షర రూపము, స్వరరూపము. ఆ శబ్దము నాదము ద్వారా వ్యక్తమైంది. ఆ నాదము శివుని యొక్క రూపము. ఇది చెప్తున్నాడు ఇక్కడ నారద మహర్షి. అందుకే వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్షమార్గం నిగచ్చతి అని యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్తున్నటువంటి మాట. వీణావాదన తత్వజ్ఞుడైన వాడు, శృతి తాళ లయ ఇత్యాదులు తెలిసినవాడు సులభంగా మోక్ష మార్గాన్ని పొందుతున్నాడు అన్నాడు. అంటే మోక్ష సాధనకి సంగీత తత్వాన్ని గ్రహించి సాధన చేస్తే అది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. అంటే సంగీతం మనల్ని ఆనందింపజేసే విద్య మాత్రమే కాదు, దాన్ని యోగ శాస్త్రంతో అన్వయించి చూడగలగాలి. అందుకే వీణావాదన తత్వజ్ఞుడైన వాడు మోక్షాన్ని పొందుతున్నాడని చెప్పడం ఉద్దేశం ఏంటి? ఇది గ్రహిస్తే అమ్మ సరస్వతీదేవి వీణను ఎందుకు పట్టుకుందో అర్థమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ వేణువును ఎందుకు పట్టుకున్నాడో అర్థమవుతున్నది. దక్షిణామూర్తి వీణతో ప్రకాశించడం ఎందుకు అర్థమవుతున్నది. అందుకే వీణా దక్షిణామూర్తి ఉన్నది. అందుకు వీణ వేణువు దేవతల యొక్క చేతి వస్తువులుగా కనిపిస్తున్నాయి. అంటే ఆ నాదస్వరూపమే వారు అని చెప్పడం ఇక్కడ. అందుకే భారతదేశంలో ప్రతి అంశము సంగీతంతో ముడిపడి ఉంటుంది. యజ్ఞముల్లో సంగీతం ఉన్నది, అది వేదములో సామగానంగా చెప్పబడుతున్నది. ఆ వేదమే సామం అనే పేరుతో సంగీతాన్ని చూపించింది. సామగానలోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులెందరో మహానుభావులు అంటారు త్యాగరాజ స్వామి వారు. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఇది. అందుకే సంగీతంతో మనస్సును తాదాత్మ్యం చేయగలిగితే, అందులో దివ్యత్వాన్ని చూడగలిగితే వాడు తనలో ప్రకాశించే అనాహతనాద స్వరూపమైనటువంటి ఆ పరతత్వాన్ని గ్రహించగలడు అని చేసి చూపించినటువంటి వాగ్గేయకారులు త్యాగరాజ స్వామి వారు, అన్నమాచార్యులు, ముత్తుస్వామి దీక్షితులు, వీరందరూ మనకు కనబడతారు. అది అందుకే భారతదేశంలో సంగీతం అంతా భగవత్కీర్తనలతోనే కూడి ఉన్నది. ఇది ప్రత్యేకత. భగవంతుడి సంగీతంగా చూస్తాం, సంగీతాన్ని భగవంతుడిగా చూస్తాం. అందుకే ఆ నాదస్వరూపం శివుడు అని చెప్పడంలో ఇన్ని విశేషములు ఉన్నాయి. దీని మీద పరిశోధన చేస్తే చాలా చాలా అంశములు కనబడతాయి. నాదం ఒక యోగం. దీన్ని ఆధారం చేసుకుని పాశ్చాత్యులు కూడా అనేక అంశములు రచించారు. భారతీయ వైదిక విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని చూపించారు ఇక్కడ. అలాంటి భవ్యమైనటువంటి నాద అంశాన్ని ఇక్కడ సూచనప్రాయంగా వ్యాసుడు అందించడంలో ఉద్దేశాన్ని గ్రహించుకోవాలి. అందుకు పెళ్లిగా చక్కగా జరుగుతున్న లీలలో ఒక్కసారి తత్వస్ఫురణ ఎంత అద్భుతంగా కలిగించాడో నారద మహర్షి. ఈ విధంగా వీణానాదం ద్వారా శివుడు నాదస్వరూపుడు, ఈయన గోత్రము నాదము, ఈయన కులము నాదము అని చెప్పడంతో పెళ్లిలో ఉండవలసిన కులగోత్రములు ప్రవర చెప్పడం ప్రస్తావన చక్కగా జరిగిపోయింది. సంప్రదాయం రక్షింపబడింది. అదేవిధంగా శివతత్వం ఆవిష్కరింపబడింది. ఎప్పుడైతే నారదుడు ఎంత అద్భుతంగా శివతత్వాన్ని చెప్పాడో, ఏతచ్ఛృత్వా తవ మునే వచస్తత్తు గిరీశ్వర హిమాద్రిస్తోషమాపన్నో గత విస్మయమానస. ఒక్కసారి నారదుడు ఈ మాటలు చెప్పగానే హిమవంతుడు సంతోషించేట. అక్కడున్న విష్ణువు మొదలైనటువంటి దేవతలు, మునులు అందరూ కూడా సాధు సాధ్వితి తే సర్వే ప్రోచుర్ విగత విస్మయా. అక్కడున్న విశ్వా దేవతలు, ఋషులు సాధు సాధు అన్నట్టు, అంటే మేలు మేలు బాగు బాగుని అభినందించారు. అభినందిస్తూ పైగా వారు అనుకున్నారు, ఆ పరమేశ్వరుని మేము ఇవాళ కనులారా చూడగలుగుతున్నాం. మా కంటి ముందు కనబడుతున్న ఈ రూపము ఒక తత్వము యొక్క సాకారం అని ప్రతివారు భావన చేశారు. మహేశ్వరస్య గాంభీర్యం జ్ఞాత్వా సర్వే విచక్షణా. మహేశ్వరుని యొక్క గాంభీర్యాన్ని అనగా ఆ లోతైన తత్వాన్ని తెలుసుకున్న విచక్షణులైన వారు ఆశ్చర్యంతో ఆనందించారన్నారు. విచక్షణులు అంటే ఒక మాట విన్నవారు కాదు, విన్నదాన్ని గ్రహించగలిగేవారు విచక్షణులు. వినడం అందరూ వింటారు, అందులో లోతుని గ్రహించగలిగే వారిని విచక్షణులు అంటారు. ఆ సారం గ్రహించగలిగారు. అక్కడున్న వారందరూ మహాత్ములే గనక విచక్షణులై శివుని యొక్క గంభీరమైన తత్వాన్ని తెలుసుకుని అంటున్నట్టు వాళ్ళందరూ, యస్యాజ్ఞయా జగదిదంచ విశాలమేవ జాతం పరాత్పరతరో నిజ బోధరూప శర్వ స్వతంత్రగతికృత్ పరభావగమ్య సోసౌ త్రిలోకపతిరజ్జచ న సుదృష్ట. త్రిలోకపతి అజ్జచ నహ సుదృష్ట. ఇందులో అద్భుతమైన భావం ఉంది ఈ శ్లోకంలో. ఎవరి యొక్క ఆజ్ఞ చేత ఈ అనంతమైన విశ్వము పుడుతూ పెరుగుతూ లయం చెందుతూ ఉన్నదో,
ఎవడు ఆత్మజ్ఞాన రూపమై ఉన్నాడో అటువంటి శర్వుడు స్వతంత్రుడు అయినటువంటి వాడు, కేవలం జ్ఞానైక గమ్యుడైన పరతత్వము, ముల్లోకములకు అధిపతి అయినటువంటి వాడు మా పురాకృత భాగ్యము చేత ఈరోజు మా కంటికి కనబడ్డాడు అని అక్కడున్న వారందరూ అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా ప్రతివారు కూడా శివతత్వాన్ని మననం చేసుకుంటూ ఆనందిస్తున్నారో, హిమవంతుడు కూడా ఏమీ మాట్లాడకపోయినా మౌనంగా తన ఆనందాన్ని తాను లోపలే పరవశంతో వ్యక్తం చేసుకుంటున్నాడు ఆనందాస్వరూపములతో. అప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి పర్వతులు అంటున్నారట, కన్యాదేని స్థీయచాం చాద్య శైలనాథ ఉక్త్యా కిం కార్యనాశస్తవైవ. ఇదిగో ఇప్పుడు కబుర్లు అవన్నీ కాదయ్యా, ముందు కన్యాదానం కావాలి, కన్యాదానం చేయన్నట్ట. అప్పుడు వెంటనే స్పృహలోకి వచ్చి కన్యాదానానికి సిద్ధపడ్డాడు హిమవంతుడు. మేనాదేవి ఆ బంగారు కలశంతో నీళ్లు ఒలకబోస్తుంటే బంగారు పళ్ళెరంలో శివుడు తన దివ్య చరణములు రెండూ పెట్టాడు. స్వామి యొక్క భవ్యమైన మృదువైన పద్మముల వంటి పాదాలను చూడగానే హిమవంతుడు పరవశించిపోయాడు. ఏ స్వామి పాదముల యొక్క కొనగోరును కూడా దేవతలు చూడలేరు, అలాంటి స్వామి యొక్క రెండు పాదములు తనకు అందుబాటులో ఎదురుగా లభించాయి. ఇది అమ్మ పార్వతీదేవిని కుమార్తెగా పొందిన పుణ్యము యొక్క ఫలం వల్ల లభించే అనుకుని హిమవంతుడు మేనాదేవి పోస్తున్న జలములతో ఆ పాదాలను కడుగుతున్నాడు. ఆ కడుగుతున్నప్పుడు ఆ మేనాదేవి పోస్తున్న జలములతో పాటు తన కనుల నుంచి వస్తున్న ఆనందాశ్రముడు కూడా కలిసిపోయి స్వామి యొక్క పాదాన్ని కడిగి శివచరణములను కడిగిన తర్వాత ఆ నీళ్లను పైన జల్లుకుని ఆనందంతో అనుకుంటున్నాడు, పరమేశ్వరు పాదోదక పరివృతమై లగ్గ పావనమై సుస్థిరమై మద్గృహమును మత్పురము శుభోన్నతి త్రిలోక పూజ్యం వయ్యన్. ఇది శ్రీనాథ కవిత్వంలో ఉన్నటువంటి మాధుర్యం. పరమేశ్వరుని యొక్క పాదోదకం ఇక్కడ లభించి స్థిరమైనటువంటి భాగ్యం లభించింది. నా ఇల్లు ధన్యమైంది, నా పురము ధన్యమైంది, నేను, నా వంశము, నా లోకము అంతా కూడా ముల్లోకాల చేత పూజింపబడింది అని భావిస్తూ ఎప్పుడైతే ఆ పాదములు కడగడం పూర్తయిందో ఇప్పుడు కన్యాదానం, పాణిగ్రహణం, ఇది కన్యాదానం తర్వాత జరిగేటువంటి ప్రధానమైన అంశం. ఈ పాణిగ్రహణంలోనే సమర్పణం అనేది జరుగుతుంది. అది జరుగుతున్నది. ఈ పాణిగ్రహణ సన్నివేశం అత్యంత భవ్యమైనది. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితా సర్వే యథాకృత యుగే తథా. నగరాలు దేశాలు కూడా ధనధాన్య సమృద్ధిని కలిగి ఉన్నాయి. కృతయుగంలో లాగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని ఇక్కడ తాత్పర్యం. రామరాజ్యంలో చోర భయం, అగ్ని భయం ఉండదని మనమంతా తెలుసుకున్నాం. రామరాజ్యంలో అయోధ్య ఆధీనంలో గల సామంత రాజ్యాలు, నగరాలు సమృద్ధిగా ఉన్నాయి. ఎవరూ మరొకరి మీద ఆధారపడరు, జీవితాంతం సంతోషంగా బ్రతుకుతారు. ధనానికి లోటు ఉండదు, ధాన్యానికి లోటు ఉండదు. అన్ని రకాల పంటలు సమృద్ధిగా పండుతాయి. నిత్యవసర వస్తువులన్నీ నిండుగా ఉంటాయి. అప్పులు, రుణాలు, వడ్డీలు వంటివి ఎవరికీ ఉండవు. కృతయుగంలో లాగా ప్రజలు జీవిస్తున్నారు. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో ఉంది. సత్యము, దయ, తపస్సు, దానము అనేవి ఆ పాదాల పేర్లు. కృతయుగంలోని మానవులు ధర్మాన్ని తప్పరు, సత్యాన్ని ఆచరిస్తూ ఉండేవారు. అందుచేత వారికి ఏ రోగాలు వచ్చేవి కావు. పూర్ణ ఆరోగ్యవంతులై ఉండేవారు. సంతోషంగాను దయగలిగి ఉండేవారు. అందరూ స్నేహంతో మెలిగేవారు. ప్రేమాభిమానాలు చూపేవారు. శాంతులు, దాంతులు, తతిక్షవులు, ఆత్మతృప్తులై ఉండేవారు. అసత్యం పలికేవారు కాదు, హింస చేసేవారు కానే కాదు.
అహింసాపరులై ఉండేవారు. ఎప్పుడు గొడవలు దెబ్బలాటలు అనేవి వారికి తెలియదు. నిత్యం దైవ ధ్యానంలో ఉండేవారు. మంచి స్వభావంతో ప్రవర్తిస్తూ కీర్తి కోసమై పాటుపడేవారు. సర్వసమర్థులై శక్తిమంతులై ఉండేవారు. బ్రహ్మచారులు తమ ధర్మాలను పాటించేవారు. గృహస్థులు వానప్రస్థులు తమ ధర్మాలు ఆచరించేవారు. యతులు తమ ధర్మాలను పాటించేవారు. ఇలా 4 ఆశ్రమాల అందరూ కూడా జీవితాలలో ఎలాంటి లోపము ఉండేది కాదు అన్నారు. అందరూ తపస్సుతో నిష్ట కలిగి ఉండేవారు. ధర్మంతో కూడిన అర్థకామాలు సంపాదించుకునేటువంటి వాళ్ళు. లోభులై జీవించేవారు కానే కాదు. దాన ధర్మాలు సమృద్ధిగా చేసేవారు. ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండేవాళ్ళు. ఒకే కుటుంబంలోని సోదరుల్లాగా జీవించేవాళ్ళు. అందరూ సత్వగుణం చేత వర్ధిల్లేవారు. అందుచేత వారు అక్కడ ఉండినటువంటి నగరాలు ఎప్పుడూ బాగుండేవి. దేశాలు కూడా బాగుండేవి. అందరూ ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేవారు. అచ్చం అలాగే రాముడు పాలిస్తున్నప్పుడు ప్రజలు కృతయుగంలో వారిలాగా ఉన్నారు. శ్రీరాముడు ఉన్న యుగం త్రేతాయుగం కదా. త్రేతాయుగంలో బలవంతులు దుర్మార్గులు ఉండేవారు త్రేతాయుగం వచ్చినప్పటికీ. కానీ సాధు సజ్జనులను హింసించేవారు కూడా. సంతోషం లేకుండా ఉండేవారు. కొట్లాడుకుంటూ ఉండేవారు. కానీ శ్రీరాముడు దుష్టుల దర్పాన్ని అణిచివేయటంలో అందరూ సత్వగుణం కలవారుగా అయ్యారు అని చెప్పారు ఇక్కడ. త్రేతాయుగంలో అంత రాముడికి ముందుగా ఉండినటువంటి అన్యాయం అని చెప్పుకొని వచ్చారు. తర్వాత రాముడు దాన్ని కృతయుగంలాగా చేసి పారేశాడు. మళ్ళీ ఆ త్రేతాయుగాన్ని దైవభక్తి వాళ్ళందరూ దైవభక్తిలో అందరూ కూడా ఎప్పుడూ నిరతరై ఉండేవాడు. దేవతల్లో చెప్పినట్లుగా కర్మల్ని అందరూ కూడా ఆచరించేవారు. మొదట్లో లేదు. అందుకే రామావతారం అయింది. ఎందుకంటే రావణుడి యొక్క ప్రభావము రాక్షసుల యొక్క ప్రభావం అని చెప్పచ్చు. పుణ్యశీలులయ్యారు. నగరాలు దేశాలు సుభిక్షంగా వర్ధిల్లాయి. భూమండలమంతా సంతోషించింది. చెట్లు చాములు జంతువులు పక్షులు ఇలా స్థావర జంగమ జీవులు ధర్మాన్ని ఆచరించడంతో త్రేతాయుగం కృతయుగంలాగా మారిపోయింది అని చెప్తున్నారు ఇక్కడ. కృతయుగంలో తపస్సు దానము ధర్మము అంతే. అట్లా త్రేతాయుగంలో రామావతారం ముందు వచ్చినటువంటి కర్మలు దండికొచ్చాయి. నానా అవస్థలు పడ్డారు. స్వామి వచ్చిన తర్వాత రామరాజ్యాన్ని విన్నారు కదా. శ్రీరాముడు కర్మయోగి. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా రాముడు కృంగిపోలేదు. ధైర్యంగా ధర్మాన్ని ఆచరించాడు. కర్తవ్య పాలన చేస్తూ కర్మ మార్గంలో విజయం సాధించాడు. ఇలా కూడా విజయం సాధించవచ్చు అని లోకానికి చూపించాడు. అంతటి రాముడి బాటలో నడవటం చేత త్రేతాయుగంలోని వారి మనస్సు వాక్కు కర్మలు అన్నీ కూడా పవిత్రమయ్యాయి. అందుచేత త్రేతాయుగంలోని ప్రజలు కృతయుగంలోనిటువంటి ప్రజల్లాగా సంతోషంగా సుఖంగా ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఓం సీతారామాభ్యాం నమః.